హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లోనే ఇలా చల్ల చల్లగా ఉండే ఐస్ క్రీమ్ లాంటి స్వీట్స్ చాలా బాగుంటాయి. ఈ స్వీట్ తీయగా ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించిన తర్వాత మళ్ళీ స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇలా పాలను కలుపుకుంటూ దాదాపు సగం వచ్చేంత వరకు కూడా సిమ్లోనే ఉంచి మరిగించుకోవాలి. సిమ్లో ఉంచి మరిగించడం వల్ల పైన అట్టు కడుతుంది కాబట్టి ఆ అట్టంతా కూడా ఇట్లా కలుపుకుంటూ మరిగించుకుంటే పాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చుట్టూ అంచులకు కూడా అట్టులాగా కడుతుంది కాబట్టి దాన్ని కూడా మెల్లగా స్పూన్తో తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ చిక్కగా చేసుకుంటే చాలా బాగుంటాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పాలు పొంగిపోతే అట్టు అనేది కట్టదు కాబట్టి అట్లా చేస్తే బాగుండదు. కాబట్టి స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇలా మెల్లగా మరిగించుకోవాలి. అందుకనే పాలు కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకుంటే తొందరగా చిక్కబడతాయి కాబట్టి ఇట్లా వెడల్పుగా ఉన్న దాంట్లోకి వేసుకోవాలి. ఈ పాలను సిమ్లో ఉంచేసి ఇలా మరిగించుకుంటూ మళ్ళీ ఒక చిన్న కప్పులో 1/2 కప్ వరకు వేడి చేసి చల్లగా చేసిన పాలను తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ ఆన్లైన్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. వీటిని ఎక్కడ కూడా ఉండలేకుండా మంచిగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. లేదంటే దీని ప్లేస్లో కార్న్ఫ్లోర్ వేసుకున్నా కూడా 2 టీ స్పూన్స్ వరకు బాగానే ఉంటుంది. ఇలా మంచిగా పాలు చిక్కబడేంత వరకు మరిగించేసిన తర్వాత దాదాపు 50% వరకు మంచిగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టీ తాగే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు షుగర్ వేస్తున్నాను. గ్రామ్స్ చొప్పున చెప్పాలి అంటే 60 to 70 గ్రామ్స్ వరకు ఉంటుంది షుగరు. పాలు సగం వరకు అయ్యాయి కాబట్టి షుగర్ తక్కువగా పడుతుంది. ఇంతవరకు వేస్తేనే షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ మిక్స్ కూడా దీంట్లో వేసేసి వెంటనే కలిపేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ డైరెక్ట్గా వేడి పాలల్లో వేయొద్దు, ఉండలు కట్టేస్తుంది. చల్లటి పాలలో కలిపిన తర్వాతనే దీంట్లోకి వేసేసుకోవాలి వేడి పాలల్లో. ఇప్పుడు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టకండి, పొంగిపోతుంది తొందరగా. ఇలా మరిగించిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు పాల మీద మీగడను ఇలా వేసేసుకోవాలి. పాల మీద మీగడ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలా మీగడ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల స్వీట్ చాలా రుచిగా ఉంటుంది, అంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఇప్పుడు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఇలా 2 నిమిషాల వరకు మంచిగా మరిగించిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట వరకైనా పెట్టాలి. మరీ ఐస్ కాకుండా మామూలు ఐస్ అయ్యేలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఆ టైం లోపల మనం బ్రెడ్ రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని సగం వరకు కట్ చేయాలి. మరీ ఎక్కువ ముక్కలు చేసుకోకుండా కేవలం సగం వరకు మాత్రమే ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఈ స్వీట్కి మాత్రము ఇలా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత దోశ ప్యాన్ పైన 1 or 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసి వీటిని రోస్ట్ చేసేసుకోవాలి. ఒకసారికి ప్యాన్ మీద ఎన్ని బ్రెడ్స్ అయితే అడ్జస్ట్ అవుతాయో అన్ని వేసేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చి రెడీ ఉంచుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కాల్వాలి వీటిని. మరీ ఎక్కువ కాల్చుకోకుండా లైట్గానే కాల్చుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా బ్రెడ్ని కాలవడం వల్ల కొంచెం నెయ్యి తక్కువ పడుతుందని నేనైతే ఇట్లా చేసేస్తున్నాను. ఇలా 2 సైడ్లో మంచిగా కాలిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టేసేయాలి. మిగిలినవన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన స్వీట్ని తీసుకొని జ్యూస్ చేసే జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మామూలు మిక్సీలో కంటే జ్యూస్ చేసే దాంతోనే ఈ స్వీట్ సాఫ్ట్గా అవుతుంది కాబట్టి దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టడం వల్ల స్వీట్ ఇలా అవుతుంది. తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బాక్స్ తీసుకొని దీంట్లోకి ముందుగా రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇట్లా ఒక వరుస వరకు కూడా పేర్చినట్టుగా పెట్టేసేయాలి. రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కాకుండా ఒక లేయర్కి ఎంతవరకు అయితే సెట్ అవుతాయో అంతవరకు పెట్టేసిన తర్వాత మిక్సీ పట్టేసిన ఈ స్వీట్ కూడా అవి మునిగేంతవరకు కూడా వేసేసుకోవాలి.
తర్వాత చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. నేనైతే బాదం, పిస్తా అలాగే కాజు పలుకులను ఇలా చిన్నగా చేసేసి వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒక వరుస వరకి బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా లైన్‌గా పెట్టేసిన తర్వాత స్వీట్ కూడా మొత్తం వేసేసుకోవాలి. ఒకవేళ ఇంకా బ్రెడ్స్ మిగిలిపోతే గనక స్వీట్‌ని కొంచెం ఉంచేసుకోవాలి. నాకైతే ఇక్కడ వరకు కరెక్ట్‌గా సరిపోయింది కాబట్టి మొత్తం వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్నగా కట్ చేసి ఇవి వేసేస్తున్నాను. ఇలా ముందుగా ప్రిపేర్ చేసినవన్నీ కూడా దీంట్లోకి అడ్జస్ట్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో 3 గంటల వరకు పెట్టేసేయాలి. అంతకంటే ఎక్కువ పెట్టేసినా కూడా మొత్తం ఐస్ అవుతుంది కాబట్టి 3 గంటల వరకు అయితేనే కరెక్ట్‌గా సరిపోతుంది ఈ స్వీట్‌కి మాత్రం. 3 గంటల తర్వాత దీన్ని తీసుకొని ఐస్ క్రీమ్ కప్‌లో కానీ, స్వీట్ కప్‌లో కానీ స్వీట్ లాంటి ఐస్ క్రీమ్ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కుదిరితే మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు స్వీట్ లాంటి ఐస్ క్రీమ్‌తో. మరి మీరు కూడా ఈ స్వీట్‌ని మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్‌గా ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ.